తిరిగి ఆయనకు మరలా తిరిగి మనం చెల్లించినప్పుడు, ఆయనకి చెప్పినప్పుడు ఆయన సంతోషించి ఆనందించేటువంటి సమయం ఇది. ఇదిగో దేవుడు మా జీవితంలో మేలు చేశాడు, ఉపకారాలు చేశాడు. పంచాకు వెళ్ళలేనేమో, చేయలేనేమో అని అనుకునే సమయంలో 3 నెలలు కూడా పని చేయడానికి శక్తినిచ్చిన వాడు దేవుడే. నా భర్త బ్యానర్ కలవడానికి షుగర్ ఉండి కూడా అది కూడా ఒప్పుకోవాల్సినటువంటి బ్యానీల కంటే ఎక్కువగా ఒప్పుకొని పరిస్థితులు కొన్నిసార్లు ఒడిదుడుకులు వచ్చినప్పటికీ మరలా తిరిగి తట్టుకొని నిలవబడి ఆ బ్యానీలు కాల్చే సమయంలో నిలవబడి చివరి వరకు దేవుడి దేవుడు ఆ కాపుదలను జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే కుమారుడు ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి, అలాగే మరలా తిరిగి కాలేజీ జాయిన్ అవ్వడానికి, కుమార్తె విషయంలో ఆ బిడ్డకు అనుకోకుండా ఊహించకుండా ఆ మూర్తి వరకు పెరాలసిస్ టైప్లో అది వచ్చినప్పుడు ఎంతో కంగారు పడిపోయారు, ఏడ్చారు తల్లిదండ్రులుగా. అలాంటి సమయంలో దేవుడు కాపుదల నుంచి మరలా తిరిగి చక్కగా ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి, అలాగే 2వ గర్భాన్ని ఆ బిడ్డ పొందుకోవడానికి దేవుడు చేయడం గొప్ప అద్భుతాలు, ఈ ఆశ్చర్య కార్యాలు వివరిస్తూ ఉన్నప్పుడు దేవుడు చూసి ఆనందించేటువంటి ఈ గొప్ప సమయంలో ఈ కుటుంబ సభ్యులు ఈ కూడిక ఏర్పాటు చేయడం ఎంతైనా దేవునికి మహిమకరమైంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన గొప్పతనాన్ని చెప్పుకునే సమయం కాదు, దేవుని గొప్పతనాన్ని గురించి వివరించే సమయం ఇది. కాబట్టి ఈ గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆయన చేశాడు కనుక చేసినటువంటి దేవుని యొక్క ఉద్దేశమును మరొకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చూసి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. చదువు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనంటే ఇది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆలోచన. కాబట్టి మనము మనకు నచ్చినట్లుగా ఏ విధంగా అయితే కోరుకుంటామో దేవుడు కూడా తనకిష్టం వచ్చినట్లుగా ఆయన కూడా కోరుకునేవాడు ఉన్నాడు. బిడ్డలు మనకు నచ్చినట్లుగా ఎలా ఉండాలని మనం కోరుకుంటామో ఆయనకి నచ్చినట్లుగా మనం ఉండాలని కూడా ఆయన కోరుకుంటాడు. మన ఆలోచన ప్రకారంగా బిడ్డలు నడవాలని మనం ఎలాగో కోరుకుంటామో తల్లిదండ్రులుగా, ఆయన బిడ్డల పట్ల ఆయన కూడా ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా నడవాలని ఆయన కూడా కోరుకుంటాడు. కాబట్టి ఆయనకి నచ్చినట్లుగా, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తించాలి అంటే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఆయన యొక్క ఉద్దేశం కనుక, ఆయనకు నచ్చిన పని కనుక నీవు నేను మనము చేయాల్సిన పని ప్రతి విషయంలో కూడా ఆయనకి కృతజ్ఞత చెల్లించే వారమై ఉండాలి. ఆయన నామాన్ని మహిమపరిచే వారమై ఉండాలి. ఆయన నామాన్ని ఘనపరిచేటువంటి వారమై ఉండాలి. కాబట్టి ప్రతి విషయంలో కూడా అనేక పరిస్థితుల్లో నుండి దేవుడు తప్పించేవాడు, ఆయన బలపరిచేవాడు. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటాడు, 34వ కీర్తన 1వ వచనం నుండి చదువుదాం. ఇదిగో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. కీర్తి అంటే గొప్పతనము, దేవుని గురించినటువంటి గొప్పతనము ఎల్లప్పుడూ కూడా భక్తుడైనటువంటి దావీదు యొక్క నోట ఉంటుందట. నోరు తెరిస్తే దేవుని గురించే, నోరు తెరిస్తే దేవుని గురించే. అయ్యో దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడు, దేవుడే నాకు తోడు లేకపోతే నా పరిస్థితి ఎలాంటిది. ఇలాగా ప్రతి విషయంలో కూడా దావీదు దేవుడి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అంటాడు కదా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధిస్తాను అంటున్నాడు. ఎల్లప్పుడూ అంటే 2 రోజులు తర్వాత 3వ రోజు మర్చిపోవడం కాదు. ఎల్లప్పుడూ అంటే ప్రతిరోజు దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధిస్తాను, నేను ఆయనకి దగ్గరగా ఉంటాను. ఎందుకు అంటే ఆయన అంటాడు, నిత్యమైన కీర్తి నా నోట ఉంటుంది, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. నేను యెహోవాను బట్టి అతిశయిస్తా ఉన్నాను, నిత్యమైన కీర్తి నా నోట ఉంటుంది,
నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను. ఈరోజు ఏలియా గారి కుటుంబము దేవుణ్ణి సన్నతించింది. మనమందరం కూడా ఆ కూడికి దగ్గరికి చేర్చబడ్డాం. కారణం ఏంటంటే వారి జీవితంలో దేవుడు మేలు చేశాడు. మరి దావీదు అంటాడు, నేను కూడా యెహోవాను సన్నతిస్తా ఉన్నాను, ఆయన కీర్తి నా నోట కూడా ఉంటుంది. మరి దావీదు జీవితంలో చేసిన మేలు ఏంటి? అక్కడే అంటాడు కదా 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు జవాబిచ్చాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. అదండి, ఎన్నో భయాలు ఉన్నాయంట దావీదుకి. ఆ భయాలన్నిటిలో నుండి తప్పించిన వాడు దేవుడు. అందుకు దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతిస్తాను. దేవుని స్తుతించడానికి దేవుని యొక్క మేలులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు. దావీదు అంటాడు, యెహోవా యొద్ద నేను విచారణ చేశాను. నా కష్ట కాలంలో, నా కన్నీటిలో, నా బాధలో, నాకున్న ఇరుకులో, నాకున్న సమస్యలో నేను యెహోవా యొద్ద విచారణ చేశాను. దేవా, నా పరిస్థితులు ఎలాగున్నాయి, నాకున్నటువంటి సమస్యలు ఎలాగున్నాయి అని దావీదు దేవునికి మొరపెట్టిన సందర్భంలో దావీదు యొక్క మాటలు మనం వింటా ఉన్నాం. ఇప్పుడు చెప్పబడినటువంటి సాక్ష్యాలు మనం వింటా ఉన్నాం. ఈ పని మేము చేయగలుగుతామో లేదో, ఆ శక్తి మాకు సరిపోతుందో లేదో అని అనుకునేటువంటి సమయంలో శక్తినిచ్చి బలమునిచ్చి కుటుంబంలో బిడ్డలకు మేలులు చేసి దేవుడు తన గొప్పతనాన్ని మరొకసారి రుజువుపరుచుకొని ఆయన మన స్థుతులకు పాత్రుడై ఉన్నాడనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. అందుకే భక్తుడు అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు ఆయన నమ్మిన వారిని ఆయన బాగు చేసేవాడు కాదు. మనం మొరపెట్టినప్పుడు ఆయన జవాబిచ్చి ఇవ్వకుండా మనం ప్రక్కకు త్రోసేసేవాడు కాదు. నాకు మొరపెట్టమని నేను నీకు ఉత్తరం ఇస్తాను. అనేక పర్యాయాలు ఏలియా గారు అటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళేటప్పుడు కనబడినప్పుడల్లా చెప్తా ఉండేవాడు, ప్రార్థించమని. కాబట్టి నేను యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు ఆయన నాకు జవాబిచ్చాడు. ఎలాగిచ్చాడు జవాబు? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు కనుక దావీదు అంటాడు 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయేను. నమ్మిన వారిని ఏమో చేయలేదు, నట్టేట ముంచలేదు, తిరిగి ఒడ్డుకు చేర్చాడు. చేస్తున్న ప్రయాణంలో, చేస్తున్న పనిలో, చదువుకున్న చదువుల్లో, కుమార్తెకు గర్భఫల విషయంలోనూ, అనారోగ్య విషయంలో క్షేమాన్ని ఇచ్చి ప్రతి ఒడిదుడుకులన్నింటిలో నుండి తప్పించినటువంటి దేవుడు ఈ వచనకాల సమయంలో భక్తులు అంటాడు, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయి, సిగ్గుపడేటట్లుగా చేయనటువంటి దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సినటువంటి వారమని. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో నీవు నేను మనం వింటా ఉన్నాము, ఆయన మన ప్రతి భయములన్నింటిలో నుండి తప్పించే దేవుడు. కానీ కొందరున్నారు ఈ చివరి గడియలలో, ఈ అంత్యకాలంలో మనుషుల యొక్క ప్రవర్తన గురించి అపోస్తలుడైనటువంటి తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట ఉంది. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు, అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చును, వచ్చుచున్నవని తెలుసుకును. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. చాలండి, చివరి గడియలలో ఇలాంటి మనుషులు కనబడుతూ ఉంటారు. అంత్యకాలంలో, ఇక కాలము ముగిసిపోయే సమయంలో, చివరి దినాలలో మనుషుల యొక్క ప్రవర్తన
సెలవిస్తా ఉన్నాడు, స్వార్థ ప్రియులు ఎక్కువ అవుతారు. నా వరకు నాకు చాలులే, నాది నాకు చాలులే, నేను క్షేమంగా ఉంటే చాలులే, నేను బాగుంటే చాలులే, పక్కవాడు ఏమైపోతే నాకు ఎదుగులే అని అనుకునేటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు చివరి దినాలలో ఎక్కువైపోతారు. స్వార్థ ప్రియులు ఎక్కువ అవుతారు. ధనాపేక్షకులు మనుషుల ప్రేమ కంటే కూడా ధనాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి మనసు కలిగిన వారు. అంత మాత్రమే కాకుండా పెంకములాడువారు, ఆ తర్వాత అహంకారులు, దోషకులు, తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండేవారు. అంత మాత్రమే కాకుండా ఈ చివరి దినాల్లో కృతజ్ఞత లేని వారు కూడా ఉంటారట. కృతజ్ఞత లేని వారు అంత్యకాలంలో చివరి దినాలలో కృతజ్ఞత లేని వారు ఎక్కువ మంది అయిపోతారు. చేసిన మేలు మర్చిపోయేవారు ఎక్కువ అవుతారు. చేసిన మేలు గుర్తుపెట్టిన వారు తక్కువైపోతారు. కాబట్టి అంత్య దినాలలో కృతజ్ఞతలు లేని వారు అనేకులు ఉన్నటువంటి ఈ దినాలలో ఇటు రీతిగా దేవునికి కృతజ్ఞత చెల్లించడం మనం ఎంతైనా ధన్యులమై ఉన్నాం. ఈ కుటుంబ సభ్యులు ఎంతైనా ధన్యులై ఉండాలి. ఎందుకంటే చేసిన మేలు ఇది నా వలన కలిగిందని అనుకోవడం లేదు, ఇది దేవుని వలన కలిగిన మేలుని గుర్తిరగలుగుతూ ఉన్నారు కనుక. కాబట్టి చివరి గడియల్లో అనేకులు ఉన్నట్లుగా ఈ మధ్యకాల సమయంలో వింటూ ఉన్నటువంటి నీవు, నేను, మనం కూడా కృతజ్ఞత లేని వారి లిస్టులో మనం ఉండకూడదు, కృతజ్ఞత కలిగినటువంటి వారి లిస్టులో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఎవరు కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు? ఒక మాట చూస్తే 106వ కీర్తన 13వ వచనాన్ని చూద్దాం. 106వ కీర్తన 13వ వచనాన్ని చూద్దాం. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. చాలండి. అయినను అనే పదం దగ్గర మనం ఆలోచన చేస్తే వారు మేలు పొందినను, ఉపకారాలు పొందినను, దేవుని ద్వారా అనేక గొప్ప కార్యాలు వారి కుటుంబాల్లో చూసినప్పటికీ, వీరు ఇన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు చూసినప్పటికీ కొందరున్నారు కృతజ్ఞత లేని వారు ఉన్నారట. ఆ కృతజ్ఞత లేని వారు ఎవరనంటే ఇశ్రాయేలీయులు. దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు నుంచి విడిపించాడు. ఎలాంటి పరిస్థితుల్లో విడిపించాడు? కష్టకాలంలో విడిపించాడు. వారు కన్నీటిలో ఉన్నప్పుడు విడిపించాడు. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఫరో యొక్క బానిసత్వపు సంఖ్యలలో వారు చిక్కుబడి ఉన్నటువంటి సమయంలో వారు యెహోవాకు మొరపెడితే ఆయన వారి కోసం దిగి వచ్చి వారు విడిపించి నడిపించినటువంటి దేవుడిగా ఆయన ఉంటే, ఆయన మేలును వారు జ్ఞాపకం చేసుకోలేదు. ఏం చేస్తున్నారు? అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయారట. అక్కడ 7వ వచనంలో చూద్దాం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపాబాహుల్యమును జ్ఞాపకమును తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమునకు తిప్పగా అది ఆరిపోయిను, మైదానము మీద నడిచినట్లు వారిని అగాధ జలముల నుండి నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వాళ్ళు ఒక్కడైనా మిగిలి ఉండలేదు. అప్పుడు చాలండి, చదువుదాం. ఇక్కడ ఈ మాటను మనం ఆలోచన చేస్తే దేవుడు చేసిన గొప్ప అద్భుతం ఐగుప్తు నుంచి తీసుకురావడం మాత్రమే కాక, వారికి ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చినప్పుడు వారు ఫరో ఒక పక్క వారు రథాలు తీసుకొని వారు వీరిని ఎలాగైనా సరే మళ్ళా తిరిగి వారిని ఐగుప్తుని తీసుకెళ్ళడానికి వారు చేస్తున్న ప్రయత్నము
వెనకాల వడివడిగా సాగుతున్నప్పటికీ దేవుడు ఇశ్రాయేలీయుల పక్షాన్ని ఎర్ర సముద్రమును పాయలుగా చేసి అది ఆరిన నేలగా చేసి ఆ ఆరిన నేల మీద వారు మైదానం మీద నడిచినట్లుగా వారిని అగాధ జనముల మీద వారిని నడిపించాడట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కష్టములో వారికి తోడుగా నిలబడినటువంటి దేవుడు ఆయన. అంత మాత్రమే కాకుండా వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించాడు. రెండవది, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించాడు. ఆ శత్రువులకు ఆయన చేసిన పని ఏంటి? వీరిని కాపాడే కొరకు శత్రువులను ఏం చేశాడు ఆయన? 11వ వచనంలో నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను చాలండి. ఇంత గొప్ప కార్యాన్ని చేశాడు, ఇంత గొప్ప అద్భుతాన్ని చేశాడు, ఇంత గొప్ప ఆశ్చర్యకార్యాన్ని చేశాడు. ఇన్ని అద్భుతాలను వారు చూసినప్పటికీ వీరేం మాట్లాడుతున్న మాట ఏమిటంటే 13వ వచనంలో, అయినను ఇన్ని కార్యాలు పొందారు కదా, ఇన్ని మేలు పొందారు కదా, ఇన్ని ఉపకారాలను చేశారు కదా, ఇన్ని మేలు వారి కళ్ళ ముందు కనబడుతుంటే అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయింది. ఒక్క క్షణం కూడా ఆగలేదట. అందరికి జరిగినట్టు జరుగుతుందిగా, మాకేమైనా ప్రత్యేకంగా చేశాడా అని అనుకుని ఉండొచ్చే వాళ్ళు. దేవుని కార్యాలను మరిచిపోయేవారు అంత్య దినాల్లో అనేకులు ఉన్నారు. అలాగే ఆయన చేయలేదా అని అంటే, ఆయన చేయకపోతే ఈ భూమి మీద మనం ఒక్క నిమిషం కూడా నిలబడటానికి అర్హులు కాదు. ఆయన క్షేమాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సురక్షితమైనటువంటి ప్రదేశంలో నీకు నాకు అవకాశాన్ని ఇచ్చి ఇట్టి రీతిగా అనేకులు మధ్యలో నిన్ను నన్ను కూడా అర్హత కల్పించాడు అంటే ఇది కేవలము దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షేమం. చాలాసార్లు బిడ్డలు అంటారు తల్లిదండ్రులతో, నువ్వు నాకేం చేశావు అని అన్నప్పుడు బిడ్డలు ఆశించేది ఏంటి? ఆస్తిపాస్తుల గురించి ఆలోచన చేస్తే, కానీ జన్మనిచ్చాడనేటువంటి విషయాన్ని అనేకులు మర్చిపోతూ ఉంటారు. ఆ జన్మనివ్వడానికి కారకులు తల్లిదండ్రులు అయినప్పుడు వారికి ఎన్ని ఆస్తులు మనం కూడా పెడితే ఏం ప్రయోజనం? వాటిని చూసి ఆనందించడానికి నీవు నేను మనకు జన్మను ఇచ్చినటువంటి ఆ కృప ఎంతైనా విలువైనది. ఆస్తి చాలా ఉండొచ్చు, కానీ దాన్ని అనుభవించడానికి మనకు యోగ్యత, ఆరోగ్యం సహకరించకపోతే ఎంత ఉంటే ప్రయోజనం? కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఇశ్రాయేలీయులు దేవుడు చేసిన అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను వారిని ఒడ్డుకి చేర్చినటువంటి ఆ పరిస్థితులను మర్చిపోయి ఒడ్డెక్కిన తర్వాత ఆయనను ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. ఎప్పుడు మర్చిపోయారు తెలుసా? ఒడ్డెక్కిన తర్వాత. ఒడ్డుకు ముందు, అది దాటబోయే ముందు మోషే ఏది చెబితే చేస్తున్నారు. మోషే నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మోషేతో పాటు వెంబడించిన వారుగా ఉన్నారు. కొంత దూరం పోయేసరికి దేవుని కూడా మర్చిపోయిన వారుగా ఉన్నారు. కాబట్టి కొందరు అంత్యకాలంలో కృతజ్ఞత లేని వారిగా మిగిలిపోతారు. కృతజ్ఞతను ఏమాత్రము కూడా గుర్తు చేసుకుని వారు అనేకులు ఉన్నారు. వారిలో ఇశ్రాయేలీయులు వారు అంటున్నారు కదా, ఆయన కార్యములను వెంటనే మరిచిపోయి. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో కృతజ్ఞత కలిగిన వారు ఎలా ఉండాలి అని అంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, కృతజ్ఞతావచనమే ఉత్సరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసక్తులైనను ఉత్సరింపకూడదు, ఇవి మీకు తగదు. చదివి కృతజ్ఞత కలిగిన వారు ఎలా ఉండాలి అంటే, కృతజ్ఞతావచనమే మీరు
ఉత్సరింపవలెను. కృతజ్ఞత వచనమే. నాకు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పని సనుగులాడేటువంటి ఇశ్రాయేలు ప్రజల కాదు. రాత్రి తెలియపరిచినట్లుగా కొన్నింటి దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే, కొన్నింటిని దూరం చేస్తున్నాడంటే, కొన్ని కష్టాల గుండా మనల్ని ప్రయాణం చేసేటట్లుగా ఉన్నాడు అంటే వాటిల్లో మనకు ఏదో ఆయన నేర్పడానికే ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానిలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏదో ఉంది. రాబోయే దినాల్లో ఈ పాఠం మనకు ఉపయోగపడుతుందని ఇప్పుడు ఇలాంటి పరీక్షలను దేవుడు మనకు అనుమతించాడనేటువంటి విషయాన్ని మనం ఎరిగిన వారమై ఉండాలి. కాబట్టి కృతజ్ఞతావచనం మాత్రమే మనము కలిగిన వారమై ఉండాలి. అందుకే భక్తుడి యోబు ఏమంటాడు? 1వ అధ్యాయము 20వ వచనంలో, అప్పుడు యోబు లేచి, ఎప్పుడు లేచి? సమస్తాన్ని అనుభవించిన తర్వాత, సమస్తాన్ని కోల్పోయిన తర్వాత, అన్నీ నావి అని అనుకున్నటువంటి అతను ఏది కూడా నాది కాదు అని అనుకున్న తరువాత, ఒకప్పుడు బాగా బ్రతికినటువంటి ఆ యోబు ఇప్పుడు అన్నాడు, సమస్తం కోల్పోయినాక యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను గొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా అన్నాడు, నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడకు తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకి స్తుతి కలుగునగాక. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యెహోవా నామమునకే స్తుతి కలుగునగాక. ఎప్పుడు చెప్తున్నాడు తెలుసా? ఏమీ లేనప్పుడు చెప్తా ఉన్నాడు. ఏమీ లేనప్పుడు. నిజమే. ఏదో వాక్యం ఒక మాట ఉంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించుడు, దుర్దశలో అట్టివాడు స్నేహితుడిగా ఉంటాడు. దుర్దశలో కష్టాలు. నిజమైన స్నేహితుడు ఎవరో మన కష్టాల్లోనే బయటపడతారు. మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి పొద్దుగులు వెళ్తే ఏదో ఒకటి అడుగుతాడని చెప్పని తప్పించుకుని వెళ్తే అది నిజమైన స్నేహం కాదు. నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి ప్రేమించిన స్నేహం అది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలు అట్టి వాడు ఎన్నప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. దుర్దశలో ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు అంటే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యోబు సమస్తమును కోల్పోయినప్పటికీ దుర్దశలో కూడా దేవుడిని ప్రేమించేవాడిగా కనబడతా ఉన్నాడు, దేవుడిని స్తుతించేవాడిగా కనబడతా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? మన్నా పెట్టక ముందేమో ఆహారం కోసం అరులు చాచినటువంటి వారు ఆ ఆహారం తిని వారికి ఎగడు కొట్టిన తర్వాత ఇప్పుడు అన్నారు, ఈ చెప్పలేని ఆహారం మాకెందుకు? తిన్నంతకాలం తిన్నారు, ఆ ఆహారం ఉండబట్టే బ్రతకగలిగారు, ఆహారం ఉండబట్టే జీవించగలిగారు. దాన్ని తిన్నంతకాలం తిని ఇప్పుడు అంటున్నారు, ఈ చెప్పలేని ఆహారం మాకు అవసరం లేదు, ఇంత దూరం మమ్మల్ని తీసుకొచ్చారు ఈ అరణ్యంలోకి, కాబట్టి మాకు మాంసం కావాలి చెప్పని కోరుకున్నారు. అంటే వీరు కృతజ్ఞత లేని వారు, ఉన్నదాన్ని బట్టి దేవుని స్తుతించే మనసు లేని వారు, దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిస్థితులను ఏమాత్రం కూడా గుర్తెరగినటువంటి వారు. కాబట్టి ఏమన్నారు, మేము ఐగుప్తులోనే ఉంటే కీరకాయలు, దోసకాయలు, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు, ఈ ఆహారం అంతా మాకు అక్కడ దొరికేది. ఒకవేళ తిట్టించుకున్నాం, కొట్టించుకుంటాం, శ్రమ పడ్డాం, ఏడిస్తే ఏడ్చాం. కానీ అక్కడుంటే వాడు నల్లగొట్టినా కూడా అక్కడే బాగుండేది. కాబట్టి నీ దగ్గరికి వచ్చి ఈ చెప్పలేని ఆహారాన్ని తింటా ఉన్నాం, మాకు మాంసం మొక్క దొరకలేదని చెప్పని అక్కడ ఉన్నటువంటి ప్రజలు మోషే మీద సలుగుతా ఉన్నారట. ఎవరు వీరు? కృతజ్ఞత లేని వారు. కానీ యోబు దగ్గర ఏమన్నా ఉందా? యోబు దగ్గర ఏమీ లేనటువంటి యోబు అంటాడు, సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా ఇచ్చిన యెహోవా
తీసుకొని పోయింది. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఈ మహిమంతా కూడా దేవునికి. యోబు నోటి మాట ఎక్కడైనా పొరబడుతుందేమో సాతాను ఎదురు చూస్తూ ఉన్నాడు. తన భార్య పలికిన మాటల నుంచి కూడా ఎక్కడ పొరపడకుండా దేవుణ్ణే మహిమపరచడానికి ఇష్టపడ్డాడు. యెహోవా చేసిన కార్యములను అతను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో మనతో సెలవిస్తూ ఉన్నాడు. కృతజ్ఞత వచనమే మనం పలికే వారమై ఉండాలి. ఆయన చేసిన మేలులను మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారమై ఉండేటువంటి వారుగా ఉండాలి. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:6 కృతజ్ఞత చెల్లించే వ్యక్తి ఉండాల్సిన మరొక గుణం ఏంటి అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:6 మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో సక్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించమని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎలాంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడట. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. నోటి మాటతోటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. మరొక మాట ఒకసారి చూద్దాం. అక్కడే కీర్తన భాగము 100వ కీర్తన 4వ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. ఆయన గుమ్మలలో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించండి. ఆయనని స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. చాలండి. కృతజ్ఞత చెల్లించేవారు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, ఇదిగో కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు, ఆయన గుమ్మములలో ప్రవేశించండి. కృతజ్ఞత కలిగిన వారు నోటి ద్వారా కృతజ్ఞత చెల్లిస్తూ ఉండటం మాత్రమే కాకుండా ఏం చేయాలట? కృతజ్ఞత అర్పణలు చెల్లించాలట. అర్పణలు అంటే ఏంటి? మనం ఇచ్చేది. దేవా, నా జీవితం ఈ మేలు చేశావు, ఈ ఉపకారం చేశావు అనేటువంటి ఈ భావం మన హృదయంలో ఉంటూనే, రెండవది ఆయనకి చెల్లించేటువంటి కానుకను మనం తప్పక ఆయనకు చెల్లించేవారమై ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కృతజ్ఞత లేని వారు ఈ అంత్య దినాల్లో అనేకులు ఉన్నారు. అలాంటి గుంపులో నీవు నేను ఉండకూడదు. ఉన్నప్పుడు కృతజ్ఞత చెల్లించేటువంటి వారిలో ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి అంటే, వాక్యం సెలవిస్తూ ఉంది, కృతజ్ఞత వచనమును మాత్రమే మనం పలికే వారమై ఉండాలి. రెండవది ఏమంటాడు? కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించేటువంటి వారమై ఉండాలి. మూడవది ఆయన అంటాడు, కృతజ్ఞత అర్పణలను మనం అర్పించేటువంటి వారమై ఉండాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తా ఉంటే, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నటువంటి నీ నోటిలో ఎల్లప్పుడూ దేవునికి మహిమ చెల్లించే వ్యక్తి ఉండాలి. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మాత్రమే కాదు, నీ కన్నీటిలో, నీ సంతోషంలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించే వ్యక్తి అయినా అన్ని వేళల్లో కూడా జ్ఞాపకం చేసుకునే కృతజ్ఞత నీవు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీవు నేను జ్ఞాపకం చేసుకుందా, ఈ కుటుంబ సభ్యులకు దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశము, ఇదిగో ఈ సన్నిధానంలో ఆయనకు కృతజ్ఞత చెల్లించే అవకాశం. అంత్య దినాల్లో ఈ అవకాశాన్ని జారవిడుచుకున్న వారు అందరూ ఉన్నారు. కానీ దాన్ని కాపాడుకునేటువంటి వారిలో ఈ కుటుంబానికి ఇచ్చినటువంటి గొప్ప కృప ఎంతైనా ఈ కుటుంబానికి ఆశీర్వాదకరమైంది. కనుక ఏలియా గారి కుటుంబము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా దేవుడు నీవు నేను వచ్చినటువంటి
ఈ సందర్భంలో మనకు వినిపించినటువంటి ఈ మాటలు మన జీవితాల్లో దేవుడు తన ఆశీర్వాదమును ఆ కుటుంబంతో పాటు మనకు కూడా అనుగ్రహించి నడిపించిన గాక. ఈ మాటలు దీవించిన గాక. ఈ సమయాన్ని దయచేసి ఇస్తాము.